తండ్రి సన్నిధి షాలేం రాజు ఒక దుష్ట గుణము చాలామంది కనుక్కోలేకపోతూ ఉంటారు. ఒక దొంగ మరొకడు దొంగ అని పట్టించలేడు, మరొక దొంగని దూషించలేడు. ఎందుకంటే నేనే దొంగనే ఉన్నప్పుడు ఆ దొంగని నేను దూషిస్తాను అంటాడు. అలాగే ఒక దొంగ బోధకుడు కూడా ఏమంటాడు, ఎవ్వరు కూడా బోధకులందరూ కూడా సత్యవంతులే, ఎవరు కూడా అబద్ధికులు లేరు అంటాడు. షాలేం రాజు నిజంగా నేను నమ్మి ఎంతమంది మోసపోతారో తెలుసా? నువ్వు ఎంత మోసం చేస్తున్నావో చచ్చిన తర్వాత అర్థమైద్ది. అప్పటి వరకు నీ మోసాలు ఉన్నవారు కూడా నీతో పాటు అక్కడికే వస్తారులే. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదట్లో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అట్టువల్ల అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, జాగ్రత్త అని పేతురు గారు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. నువ్వేమన్నావు? దొంగ బోధకులు లేరు, అబద్ధ బోధకులు అందరూ మంచోలే అంటున్నావు. మత్తయి సువార్త 7:15లో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మలు కప్పుకొని మీ వద్దకొత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలని యేసుక్రీస్తు వాళ్ళ గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు నీ మాటను బట్టి యేసుక్రీస్తు అబద్ధికుడా? అబద్ధ బోధకులు ఉన్నారని రాయించిన యేసుక్రీస్తు అబద్ధికుడా? అందుకే కదా నీ డొంక తెలివి, నీ ఒక నక్క తెలివి ఎలాంటి తెలుసా? ఇప్పుడు ఎవరైనా గొప్ప దైవజనులు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళు పొగుడుతూ ఉంటావు, వాళ్ళ సమాధుల దగ్గరికి సందర్శించి అందరి ఎదుట దీర్ఘ ప్రార్థనలు కన్నీటితో చేస్తూ ఉంటావు. ఎందుకని? అబ్బమ్మ ఆ సంఘస్థులు మా అయ్యగారంటే అంత ప్రేమ ఈ అయ్యగారికి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన సమాధి దగ్గర ఏడుస్తున్నారంటే అబ్బా ఈ సంఘానికి వెళ్ళాలి, ఈ సంఘం మేము వదలకూడదు. తండ్రి సందేశ షాలేం రాజు గారు అయ్యగారు అంటే గొప్పవారు ఎవరు లేరు అంటే బతుకున్నప్పుడు ఏం పొగడో, బతుకున్న సేవకుని ఎప్పుడు ఎంకరేజ్ చేయవు, బతుకున్న సేవకుడికి గొప్పగా చెప్పవు, ఎందుకంటే నీ గొప్పతనం పోయిద్ది కదా. చచ్చిపోయిన తర్వాత ఏముంది? ఎలాగో చచ్చిపోయాడు కనుక ఆ సంఘం కలిసి ఏడ్చాను, ఆ సంఘస్థులు కూడా నా దగ్గరికి వచ్చేస్తారు. ఇదే కదా నీ నక్క తెలివి. ఇప్పటికీ ఎంతోమంది దగ్గర నటిస్తూ దీర్ఘ ప్రార్థనలు చేస్తూ నీలాంటి గురించి వాక్యాలు వేసుకుని చెప్పాడు కదా. మనుషులు ఎదుట దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, మనుషులు ఎదుట దీర్ఘంగా ఏడుస్తారు, కానీ లోపల మాత్రం నాకు చోటు ఎవరు, ప్రజల గురించి ఆసక్తి కలిగి వ్యక్తిగతంగా వాళ్ళ కొరకు రహస్యంగా ప్రార్థన చేయరు, వాళ్ళకి సరైన ఆహారం ఆత్మీయ ఆహారం పెట్టడని నీలాంటి వాళ్ళ గురించి రాయించాడు కదా దేవుడు. అలాగే ఇప్పటికి ఇంకెంతమందిని ముంచేస్తావు, ఎన్ని సంఘాలు దోచుకుంటావు. కానీ నిజంగా మహాసభలు సంవత్సరానికి ఒకసారి పెడుతున్నావు, ఎంతోమంది అమాయకంగా మోసపోయి నీ దగ్గరికి వస్తున్నారు. నీ నక్క తెలివి వాళ్ళకి తెలియాలంటే ముందు వాళ్ళు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, వాక్య విషయాలు తెలుసుకోరు, గుడ్డిగా అన్నీ నమ్మేస్తారు అమాయక ప్రజలు. అలాగే నీ పిట్ట కథల మాయలో ఎంతమంది ఉన్నారో రేపు కాలానికి అర్థమైద్ది. నువ్వు ఎంతగా ప్రజలను మోసగించావో, నీ మాటలేని నష్టపోయిన వారు కూడా రేపు ఎంత ఏడ్చిన వాళ్ళు కూడా మోక్షం ఉండదు. సత్యం తెలుపుతున్నాడు. ఒకవేళ కథలు ఎలా అంటే సినిమాలు సీరియల్ ఉన్నాయి కదా, వాళ్ళకి సినిమాలు సీరియల్లో ఆల్రెడీ కథలేదు వస్తున్నారు, నీ కథల కోసం వస్తున్నారంటే వాళ్ళంతా మైకులు ఆలోచించాలి నేను. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఎంతో లోతైన విషయాలు ఈ చెప్పవు, నువ్వు మాయ చేయాలి కదా, మరి డబ్బు దోచుకోవాలి, నీకు లాభాలు రావాలి కదా, నీ దురాశ తగ్గట్టు ఆశలు నిండాలి కదా, నీ దురాశలు తగ్గట్టు ఆశలు నెరవేరాలి కదా. అందుకే కథలు చెప్పి ప్రజలను మోసగిస్తావు. ఖచ్చితంగా నీ నాశనం ఉత్తరవాదం అవుతావు. దేవుడు చూస్తున్నాడు. దొంగలు ఎవరో నిజమైన సేవకులు ఎవరో తేల్చే కాలం వస్తుంది అంతే.